ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా నవంబర్ 29వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి డబ్బు విలువ తెలుస్తుంది. అయితే నవంబర్ 29 శుక్రవారం రోజు దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఏ అంశాలు అనుకూలంగా, ఏ అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి, ఏ సంఘటన ద్వారా వీరికి డబ్బు విలువ తెలుస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ వీరి లోపల ఉన్నటువంటి ప్రధానమైన లోపాలు ఆవేశం అధికంగా ఉండటం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోవటం, ఈ యొక్క స్వభావాలు ఏవైతే ఉన్నాయో వీరి జీవితంలో వీరికి ఇబ్బందికర పరిస్థితులను తీసుకుని వస్తాయి. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు చెప్పాలని అస్సలు అనుకోరు. బాధను ఎప్పుడూ కూడా మనస్సులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నించి విఫలమవుతారు. మధ్యవర్తిత్వానికి కూడా ఎప్పుడూ ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల గురించి అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ అంశంలోకి వస్తే కనుక నవంబర్ 29వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. అంటే చాలా కాలంగా డబ్బు విషయంలో మీరు కొంత ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. విలాసాల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. రోజువారీ ఖర్చులు చూసుకున్నా కానీ మీకు ఏ విధంగా ఖర్చవుతున్నాయో అర్థం కావటం లేదు. కానీ డబ్బు మాత్రం మీ చేతి నుండి అధికంగా ఖర్చవుతుంది. అయితే మీ జీవితంలో ఒక సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన ఏ విధంగా ఉంటుందంటే మీకు డబ్బు విలువ గురించి తెలుపుతుంది. అయితే వేరే వ్యక్తుల గురించి ఒక న్యూస్ వినటం కావచ్చు, లేకపోతే మీ యొక్క లైఫ్లోనే ఇటువంటి ఎక్స్పీరియన్స్ ని మీరు అనుభవించవచ్చు. కానీ ఒక కీలకమైన నిర్ణయం అయితే ఈరోజు తీసుకుంటారు. అంటే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి అని చాలా కాలంగా మీరు అనుకుంటున్నారు. కానీ దాని గురించి మీరు నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకోలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో విలాసాల కోసం కూడా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఏది అవసరం, ఏది విలాసం అనే దాని గురించి మీకు క్లారిటీ అనేది రావటం లేదు. అటువంటి వారి యొక్క జీవితంలో జరిగే ఒక సంఘటన మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పుకోవాలి. డబ్బు విలువను ఆ సంఘటన మీకు తెలియజేస్తుంది. అంటే మీకు చాలా పెద్ద అవసరం వచ్చి సమయానికి చేతిలో డబ్బు లేకపోవటం కావచ్చు, ఇటువంటి ఒక సంఘటన జరుగుతుంది. ఈ విధంగా ఏదో ఒక సంఘటన ద్వారా మీకు డబ్బు గురించైతే విలువ తెలిసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకునే ఒక ప్రయత్నం అయితే మీరు మొదలు పెడతారు. చాలా రోజులుగా అనుకుంటున్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజు తీసుకుంటారు. అలాగే ఖచ్చితంగా ఈ రోజు నుండి మీ యొక్క జీవితంలో పూర్తి మార్పును కూడా మీరు గమనించబోతున్నారు. ఇదివరకు ఎన్నిసార్లు డబ్బు పొదుపు చేద్దామని మీరు అనుకున్నా కానీ పొదుపు చేయలేకపోయారు. ఖర్చులు ఆ విధంగా వచ్చాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా మీకు డబ్బు పొదుపు చేసుకునే మార్గాలను కూడా చూపిస్తుంది. అంటే ఇక ముందు నుండి మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే చాలా స్ట్రిక్ట్ గా మారుతారని కూడా చెప్పుకోవచ్చు. కఠినంగా వ్యవహరిస్తున్నారు అనే పేరు కూడా కొని తెచ్చుకుంటారు. అయినప్పటికీ కూడా డబ్బు విషయంలో మీరు ఆర్థిక క్రమశిక్షణ చాలా చక్కగా పాటిస్తారు.
అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్త పడతారు. మున్ముందు మీ యొక్క డబ్బును పొదుపు చేసి మీరు వాహనం కొనుగోలు చేయటం, అలాగే ల్యాండ్ కొనుగోలు చేయటం, ఇటువంటి మంచి మంచి పనులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన మీకు డబ్బు విలువను తెలియజేస్తుంది. ఈ సంఘటన ద్వారా ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అంటే ఇక ముందు నుండి డబ్బు ఏ విధంగా ఖర్చు చేయాలి, ఏ విధంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి అనే విషయంపై మీరు ఖచ్చితమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తుల జీవితంలో ఊహించని ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో ఇదివరకు ఏదైనా సమస్య ఉంటే కనుక ఆ సమస్యను పరిష్కరించుకునే మార్గం అయితే మీకు కనిపిస్తుంది. అంటే చాలా కాలంగా మీరు ఒక సమస్యతో బాధపడుతున్నారు. వ్యాపార జీవితంలో ఆ సమస్య మిమ్మల్ని చాలా ఇబ్బందులకి గురి చేస్తుంది. కానీ సమస్యకు పరిష్కారం అయితే లభించటం లేదు. ఖచ్చితంగా ఆ పరిష్కారం ఈ రోజు మీకు లభించబోతుంది. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కూడా మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి ఒడితొడుకులు, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి విముక్తి పొందుకుంటారు. అలాగే పై అధికారుల నుండి మీకు ప్రశంసలు కూడా ఈ రోజు దక్కబోతున్నాయి. పెండింగ్ లో ఉన్న ఒక పనిని పూర్తి చేసి వారి నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు. అలాగే చాలా కాలంగా మీరు ఎవరినైతే బాగా నమ్ముతున్నారో వారి వల్ల ఒక చక్కటి గుణపాఠాన్నైతే ఈ రోజు నేర్చుకోబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మీరు ఒక చక్కటి గుణపాఠాన్నైతే నేర్చుకోబోతున్నారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి ముందుకు కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది. చాలా కాలంగా కన్న కలలు ఈ సమయంలో నిజం కాబోతున్నాయి. వారికి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి యొక్క భవిష్యత్తును ముందుకు తీసుకుని వెళ్లే అవకాశాలు కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారికి ఎవరైతే ఈ మధ్య కాలంలో నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని పెట్టుబడి కోసం, డబ్బు కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే, అంటే కొంతమంది ఆర్థికంగా ఎవరి నుండైనా సరే డబ్బు తీసుకోవాలని, మరికొంతమంది లోన్లు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ నైతే ఈరోజు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అంటే మీరు నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి డబ్బు సమకూరుతుంది. ఏదో ఒక రకంగా మీకు డబ్బు సమకూరి నూతన వ్యాపారాన్ని మీరు మొదలు పెట్టగలుగుతారు. అలాగే చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు ఈరోజు తొలగిపోతాయి. అనుకోకుండా వారు తారసపడవచ్చు. అలాగే వారి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకునే ఒక ప్రయత్నం అయితే చేస్తారు. ఖచ్చితంగా మీ బంధం నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ తోబుట్టువులతో మాత్రం చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కూడా చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా వాదించడం అస్సలు మంచిది కాదు. ఒకరి గురించి ఒకరి దగ్గర అస్సలు చర్చించకూడదు. ఈ విధమైనటువంటి అనవసర వాదనలు, చర్చల వల్లే మీకు ఇటువంటి పరిస్థితి, అంటే చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశాల్లో ఖచ్చితంగా కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కుంభరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. శని భగవానుడికి దీపారాధన చేయండి. శనిగ్రహ దోష నివారణ కోసం కూడా కొన్ని పరిహారాలు పాటించవచ్చు. శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, ఈ యొక్క కుంభరాశి వారికి నవంబర్ 29వ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా డబ్బు విలువ వీరికి తెలుస్తుంది, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.